దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, దేవుడు యబ్బేజు ప్రార్థనను ఆలకించాడు, ఆయన అడిగినవి ఆయనకు దయచేశాడని అక్కడ వాక్యం చెప్తుంది. యబ్బేజు ఏ ఏ విషయాలను దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడో ఆయా విషయాలన్నిటికీ జవాబులు పొందుకున్నాడు. యబ్బేజు ప్రార్థనను ఆలకించి ఆయన ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నీ ప్రార్థనకు కూడా జవాబును ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, నీ ప్రార్థనకు తప్పక జవాబునిచ్చే దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. తప్పక ఒకరోజు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. కానీ నువ్వు ఆ జవాబు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి, తొందరపడకూడదు, కృంగిపోకూడదు. ఎందుకంటే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తుంది ఒక మనిషికి కాదు, నమ్మదగిన దేవునికి. నీ ప్రార్థనకు తప్పక జవాబు వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రార్థిస్తుంది మనిషికి కాదు, నమ్మదగిన దేవునికి. నెంబర్ 1. నెంబర్ 2, నీవు ప్రార్థన చేస్తుంది మనిషికి కాదు, సర్వశక్తి గల దేవునికి. కాబట్టి తప్పకుండా ఒకరోజు ఆయన నీకు జవాబును ఇస్తాడు. ఇక్కడ ఒక తల్లికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడుకి తల్లి ఏమని పేరు పెట్టిందో తెలుసా? వేదన అని పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టిందండి? అందరు చెప్పాలి. వేదన అనే పేరు పెట్టింది. ఎవరైనా అలాంటి పేరు పెడతారా అండి? ఏదన్నా మంచి పేరు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ అమ్మ ఏంటో మరి వేదన అని పేరు పెట్టింది. పాత రోజుల్లో పేర్లు ఎలా పెట్టేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తూ వారికి పేర్లు పెట్టేవాళ్ళు. వాళ్ళ భవిష్యత్తును ఊహిస్తూ వారికి పేర్లు పెట్టేవాళ్ళు. మరి వాళ్ళ అమ్మకి ఏమనిపించిందో ఏమో, దర్శనంతో పెట్టిందో పేరు, మరి తనకున్న 4 నాలెడ్జ్తో పెట్టిందో తెలియదు, కానీ మొత్తం మీద మహాతల్లి పెట్టినట్టే పేరు ఆయన జీవితం అంతా వేదనకరంగానే ఉంది. ఆయన జీవితం అంతా వేదనకరంగానే కొనసాగుతూ వచ్చింది. వేసే ప్రతి అడుగులో అపజయం, చేసే ప్రతి పనిలో అపజయం. చదువుల్లో అపజయము, బిజినెస్లో అపజయము, ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్, అపజయం, వేదన ఎదురవుతూ వచ్చింది. ఎంతో కృంగిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు యబ్బేజ్. దేవా, ఏంటి దేవా ఈ వేదన నా జీవితంలో? దేవా, ఏంటి దేవా ఈ వేదన? లోకంలో ఒక సామెత ఉంటుంది, మనోవేదనకు మందే లేదని. 3 పూట్ల 3 ప్లేట్లు తింటానే ఉంటారు. మనుషులు సన్నగా బక్క చిక్కిపోయి ఉంటారు. ఏంట్రా అంటే లోపల ఉంది మనోవేదన. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ రోగానికి మందు ఇవ్వమన్నా ఇస్తాడు, కానీ మనోవేదనకు మందు ఇవ్వమంటే అది నా దగ్గర లేదు పో అంటాడు. అది ఎక్కడ ఉందంటే యేసు దగ్గర మాత్రమే ఉంది. చప్పట్లు కొట్టి ప్రభునామని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. యబ్బేజు అడుగుతున్నాడు, దేవా ఈ వేదనకరమైన జీవితం నుండి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది? ఈ వేదనకరమైన జీవితాన్ని దీవెనకరంగా మార్చండి దేవా అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. ఒకరోజు రానే వచ్చింది. దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. వేదనకరమైన యబ్బేజు జీవితాన్ని దీవెనకరంగా మార్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను ఛాలెంజింగ్గా మీకు చెప్పేది ఏంటంటే, యబ్బేజు వేదనకరమైన జీవితాన్ని దీవెనకరంగా మార్చిన దేవుడు నీ వేదనకరమైన జీవితాన్ని కూడా తప్పక దీవెనకరంగా మారుస్తాడు. అయితే యబ్బేజు చక్కగా పడుకొని నిద్రపోతే అలా జరిగిందని నేను చెప్పట్లేదు. యబ్బేజు దేవుని సన్నిధిలో వేదనతో ప్రార్థన చేశాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు. తను అడిగిన దాన్ని దేవుడు తనకు ఇచ్చే వరకు, జవాబును పొందే వరకు పట్టు విడువక పోరాడాడు. ఒక రోజున దేవుడు ఆయన ప్రార్థనకు జవాబునిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వేదనకరమైన జీవితం దీవెనకరంగా మారాలి అంటే యబ్బేజు వలె దేవుని సన్నిధిలో నీవు నేను ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలో తెలుసా?
ఆ ప్రార్థనలో 4 పాయింట్లు ఉంటాయి. ఒక్కటి, దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. వర్స్ 10. నీవు నన్ను, సెకండ్ లైన్, నిశ్చయముగా ఆశీర్వదించు. ద ఫస్ట్ పాయింట్ ఇన్ హిస్ ప్రేయర్. మొత్తం 4 పాయింట్స్ ఉంటాయి. నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు. ఈ 4 పాయింట్లు ఆయన ప్రార్థనలో మనకు కనబడతాయి. మొట్టమొదటి పాయింట్ను మనం చదివినప్పుడే మనకు అర్థమైపోతుంది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని ప్రార్థిస్తున్నాడు. అంటే ఆ ప్రార్థనలో మనకేం కనబడుతుంది? పట్టుదల కనబడుతుంది. నన్ను నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించాలి దేవా, నిశ్చయముగా నన్ను నువ్వు దీవించాలి అంటే అక్కడ పట్టుదల కనబడుతుంది. దీవిస్తే దీవించు, లేకపోతే లేదు అని ప్రార్థన చేయట్లా. నిశ్చయముగా నీవు నన్ను దీవించు. ఈ ఫస్ట్ లైన్లో 2 విషయాలు నాకు అర్థమయ్యాయి. మొట్టమొదటిది, ఆయన పట్టుదలతో ప్రార్థించాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఆశతో ప్రార్థించాడు. ఏం ఆశ? తప్పక నేను దీవింపబడాలి, తప్పక నేను ఫలించాలి, తప్పక నేను ఎదగాలి, తప్పక దేవుని కొరకు వాడబడాలి, తప్పక ఆయనలో నేను హెచ్చింపబడాలి. ఆశతో ప్రార్థన చేశాడు. నిశ్చయముగా అంటే పట్టుదలతో ప్రార్థన చేశాడు. మూడోది ఏంటో తెలుసా? పర్ఫెక్షన్తో ప్రార్థన చేశాడు. అంత ఖండితంగా ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళే దేవుని అంత ఖండితంగా అడగగలుగుతారు. మనలో ఏదైనా లోపం ఉందనుకో, దేవుని దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేయగలుగుతామా? ప్రభువా, నిశ్చయంగా నువ్వు నాకు చేయాల్సిందే, నేను నీ కోసం జీవిస్తున్నా, నువ్వు నాకు ఎందుకు చేయవు? తప్పకుండా నువ్వు నాకు ఈ కార్యం చేయాలి. నేను నీ కోసం యథార్థంగా జీవిస్తున్నా, నేను నీ కోసం పరిశుద్ధంగా జీవిస్తున్నా, నేను నీ కోసము పర్ఫెక్ట్గా ఉంటున్నాను, నువ్వు నాకు ఎందుకు చేయవు? ఖచ్చితంగా నాకు చేయాల్సిందే. నీవు తప్ప నాకు కార్యం చేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదని ఆ యొక్క రైట్తో ఆ హక్కుతో దేవుని దగ్గర ఎవరు అడగలుగుతారు? ఆ పర్ఫెక్షన్ ఉన్నవాళ్ళు మాత్రం అడగలుగుతారు. సో ఎబ్బేజు ప్రేయర్ ద్వారా మనం నేర్చుకునే 3వ పాఠం ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిలో ఆ దేవుని దృష్టికి యథార్థముగా జీవిస్తున్నాడు. కాబట్టి అంత రైట్తో దేవుణ్ణి అడుగుతున్నాడు, అంత హక్కుతో దేవుణ్ణి అడుగుతున్నాడు, అంత పట్టుదలతో దేవుణ్ణి అడుగుతున్నాడు. అలాంటి పర్ఫెక్ట్ లైఫ్ మనకు ఉండాలి. పర్ఫెక్ట్ లైఫ్ ఉండాలి, పర్ఫెక్ట్ ప్రేయర్ ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే పర్ఫెక్ట్ ఆన్సర్ని పర్ఫెక్ట్ దేవుని నుంచి నువ్వు పొందుకోగలుగుతావు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇంత మంచి డైలాగ్ చెప్తే అసలు మీరు అసలు ఎలా ఎంత సంతోషంతో రిసీవ్ హల్లెలూయా అని చెప్పాలండి. ఏంటండి అసలు పొద్దున్నే పెరుగన్నం తిని వచ్చిన బ్యాచ్ లాగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉండాలి, నీ ప్రేయర్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ ఆన్సర్ పొందుతావు పర్ఫెక్ట్ దేవుని దగ్గర నుంచి. ఎదులెత్తి చెప్పొచ్చుగా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. వేదనకరమైన జీవితం ఎలా మారిపోయింది? దీవెనకరముగా మారిపోయింది. ఎంతగా దేవుడు దీవించాడంటే 9వ వచనంలో రాయబడి ఉంటుంది, తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై. సహోదరులందరికంటే ఘనము పొందినవాడై. ఒకప్పుడు సహోదరులందరికంటే అల్పుడుగా ఉన్నవాడు ఈ రోజున సహోదరులందరికంటే ఘనుడుగా 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 దేవుడు మార్చేశాడు. దీనికి గల కారణం ఎబ్బేజు యొక్క ప్రేయర్ లైఫ్. ఎబ్బేజు ప్రార్థన జీవితం ఆయన వేదనకరమైన జీవితాన్ని దీవెనకరంగా మార్చింది. ఎబ్బేజు ప్రార్థన జీవితం అందరిలో అల్పునిగా ఉన్న ఎబ్బేజును అందరిలో ఘనునిగా మార్చేసింది. కింద ఉన్న ఎబ్బేజును పైకి తీసుకొచ్చింది. ఎబ్బేజు చేసిన ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎబ్బేజు ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది తెలుసా? జస్ట్ 3000 years అంతే. ఎబ్బేజీ ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? కేవలం ఒక 3000 సంవత్సరాలే అవుతుంది. 3000 సంవత్సరాల క్రితం ఆయన చేసిన ప్రార్థన ఇప్పటికీ నిన్ను రేపుచున్నదంటే, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, ఇంపాక్ట్ చేస్తుందంటే ఆయన ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్. ఎబ్బేజు ప్రార్థన జీవితం ఎబ్బేజు చరిత్రను మార్చింది. ఎబ్బేజు వలె దేవుని సన్నిధిలో నువ్వు పట్టుదలతో ఆశతో ప్రార్థిస్తే, పర్ఫెక్షన్తో ప్రార్థిస్తే నీ చరిత్రను కూడా మార్చబోతుంది నీ ప్రేయర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. వేదన, ఎబ్బేజు జీవితంలో ఉన్న వేదనను దేవుడు ఎలా మార్చేశాడు? దీవెనగా మార్చేసాడు. ఎంత దీవెనో చెప్పనా? మొదటిది చెప్పాను, సహోదరులందరిలో అల్పుడుగా సహోదరులందరిలో గనుడుగా మారిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో తెలుసా? ఎబ్బేజు పేరును ఒక పట్టణానికి పెట్టుకునే అంత గొప్ప స్థాయికి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. 2 chapter verse 55. 2 chapter verse 55. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 55వ వచనంలో ఎబ్బేజులో కాపురమున్న అనే మాటను మీరు చదువుతారు. ఎబ్బేజులో కాపురమున్న. ఎబ్బేజు అనే పదం బైబిల్లో 3 చోట్ల కనబడుతుంది అంతే. ఆయన గురించి పెద్ద మనకేం మ్యాటర్ ఏం కనబడదు, ఎక్కువ మ్యాటర్ మనకు అసలు బైబిల్లో కనబడదు. ఆయన గురించి రాయబడిన 2 వచనాలు అంతే. ఆయన లైఫ్ గురించి ఇంకేం తెలియదు మనకు. ఒక ఆమె ఫోన్ చేసి, అయ్యా మీది టీవీలో ఎబ్బేజు గురించి వాక్యం చెప్పారు కదా, విన్నాను. ఒకసారి చెప్పానులేండి ఎబ్బేజు గురించి. విన్నానయ్యా పాస్టర్ గారండి. అబ్బా 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 చాలా విన్నానండి ఎబ్బేజు గురించి ప్రసంగాలు, కానీ చాలా క్లారిటీగా చెప్పారయ్యా, చాలా సంతోషం వేసిందయ్యా, ఆనందం వేసేసిందయ్యా, హార్ట్కి టచ్ అయిందయ్యా, అందుకే ఫోన్ కొట్టానయ్యా నీకు. అయ్యా ఒక చిన్న డౌట్ అయ్యా అనింది. ఏంటమ్మా అంటే, ఎబ్బేజు వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏంటయ్యా అనింది. ఆడ బైబిల్లో లేదు, నేనేం చెప్పామంటావు? ఎందుకు అట్టండి డౌట్లు నాకు అర్థం కాదు. అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏదో నేర్చుకోవచ్చు కదా. వీళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న పేరు కావాలంట. అదైపోయింది. నేను అన్నాను, అమ్మ బైబిల్లో లేదు, నేనే ఆడ చెప్పమంటావా అమ్మా, బైబిల్లో ఉన్నాయి నేర్చుకోమ్మా అంటే, సరే పాస్టర్ ఇంకో డౌట్ అండి. ఏంటమ్మా? ఎబ్బేజు వాళ్ళ వంశం ఏంటండి, గోత్రం ఏంటండి అండి. వందనాలమ్మా నీకు వందనాలమ్మా. ఆయన గురించి రాసుందే 2 లైన్లు అక్కడ. ఇక నేను ఆ గోత్రాలు ఎక్కడ తీసుకురమ్మంటారండి? వాళ్ళ నాన్న పేరు వాళ్ళ తాత పేరు నాకేం తెలుసండి బాబు, నేను నా టైంలో ఉన్నానా ఏంటి? అక్కడ రాయబడింది 2 lines. ఆ 2 lines తీసుకొని ప్రసంగం చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. ఇప్పుడు పెద్ద స్టోరీ ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. ఒక 2 lines తీసుకొని దాన్ని స్పిరిట్లో ఇంటర్ప్రిట్ చేసుకుంటూ చెప్పాలంటే ఎంత కష్టం అసలు. ఇప్పుడు ఇంచుమించు ఒక 20 minutes మాట్లాడాను ఆయన గురించి. ఒక్క లైన్ 2 linesలో నుండేగా మనం మాట్లాడుకుంటూ వచ్చింది. మరి అది దాన్ని మనం ఆత్మలో ధ్యానిస్తూ ఆ రెవల్యూషన్ తీసుకొని మీకు చెప్పడం అంటే ఏంటనుకున్నారు? ప్రసంగం అంటే ఓర పాస్టర్ గారు నిలబడి ప్రసంగం చేసి అసలు కానుక పట్టుకుని పోతున్నాడు అనుకుంటారు కొంతమంది. ఎంత కష్టం అనుకుంటున్నారు? ఎంత ప్రార్థన చేసి ఎంత దానిలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మనం తెలుసుకొని బోధించాలి. ఎంత ఈజీ అనుకుంటున్నారు ఏంటి? ఊరికి అక్కడ ఉన్న దాన్ని చదివేసేసే రంగంలో ప్రసంగం అయిపోద్దా? ఎబ్బేజుని ఎంతగా దేవుడు దీవించా అంటే 2వ అధ్యాయం 55వ వచనంలో రాస్తుంది. 2వ అధ్యాయం 55వ వచనంలో రాస్తుంది, ఎబ్బేజులో కాపురమున్నా. కాపురమున్నా అంటే అది పర్సన్ అనా ప్లేస్ అని అర్థం? ప్లేస్ అని అర్థం. అంటే ఒక పట్టణానికి ఎబ్బేజు అనే పేరు పెట్టుకున్నారంట. అంటే ఒక వ్యక్తి పేరుని ఒక పట్టణానికి నేమింగ్ చేశారు అంటే ఆ వ్యక్తి ఎంత గొప్పోడై ఉంటాడు? నీ పేరు నా పేరు పెట్టుకుంటారా పట్టణానికి? ఒక వ్యక్తి పేరుని ఒక పట్టణానికి ఒక జిల్లాకో పెట్టారంటే ఆ వ్యక్తి చాలా గొప్పవాడై ఉంటాడు. అంటే దేవుడు ఎంతగా గొప్ప చేశాడంటే ఎబ్బేజుని. ప్రైజ్ బీ టు గాడ్. ప్రైజ్ బీ టు గాడ్. వేదనకరమైన జీవితం దీవెనకరంగా మారిపోయింది. ఒక పట్టణానికి ఆయన పేరు పెట్టుకునేంతగా దేవుడు ఆయన జీవితాన్ని హెచ్చించాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీవు నమ్మగలిగితే వేదనకరమైన నీ జీవితాన్ని ఎబ్బేజు జీవితం వలె దీవెనకరంగా మార్చగలడు నజరేయుడైన యేసు. బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి వేదనను తొలగించును గాక. నీ హృదయంలో ఉన్న ప్రతి వేదన తొలగిపోవును గాక. ఫస్ట్ పర్సన్ ఎబ్బేజ్ అని చెప్పే కదా. 2వ పర్సన్ యోసేపు. యోసేపు గురించి మనం ఆదికాండం 41:41లో చదివితే, వేదన పొందిన దేశములోనే దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు అంటాడు అక్కడ. వేదన పొందిన దేశం. ఆదికాండం 41:41 అండ్ 42, 41 and 42. ఆదికాండం 41వ అధ్యాయం 41, 42. మరియు ఫరో
చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద. సారీ 51 సారీ. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 41 అధ్యాయం 51, 52 వచనాలు మీరు చూస్తే 52వ వచనంలో రాసుంటుంది కదా, నాకు బాధ కలిగిన దేశమందే దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాధ కలిగిన దేశంలోనే దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. బాధ అనే దగ్గర వేదన అని కూడా పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే అదే ఆదికాండంలో మీరు చూస్తే 42:21 42:21. అప్పుడు వారు, ఆదికాండం 42:21. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అతని వేదన చూచియు వినకపోతిమి. వేదన వేదన. ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాట? యోసేపు గురించి చెప్తున్నారు, తన బ్రదర్స్. అతడు మనల్ని బతిమాలుకున్నాడు. అన్న 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 ప్లీజ్ అన్న, మీకు దండం పెడతా అన్న, మీ కాళ్ళు పట్టుకుంటా అన్న, మీ కాళ్ళు మొక్తా అన్న, దయచేసి నన్ను ఈ గుంటలో వేయమాకండి అన్న అని కాళ్ళు పట్టుకొని బతిమాలాడాడు. వేదనతో ఏడ్చాడు. ప్లీజ్ అన్న, గొంతులో వేయొద్దన్నా నన్ను అంటే విన్నారా? గొంతులో తోసేశారు. అక్కడి నుంచి బయటికి తీశారు. అక్కడి నుంచి బయటికి తీసి ఇష్మాయేలీయులకు అమ్మేశారు, ఐగుప్తు దేశానికి అమ్మేశారు. అమ్ముతూ ఉంటే బతిమాలుకున్నాడు, వేదనతో బతిమాలుకున్నాడు. అంతే కదా, సొంత బ్రదర్స్ అండి తీసుకెళ్ళి గొంతులో పడేస్తుంటే, ఆ నీళ్లు లేని ఆ గోతిలో పడేస్తే ఆకలితో దప్పికతో చచ్చిపోడండి. ఆ టైంలో ఎంత వేదన ఉంటుంది ఆయన హార్ట్లో. ఒకసారి ఆయన ప్లేస్లోకి వెళ్ళి ఆలోచిస్తే మీకు అర్థమయ్యి. స్టోరీలాగా వింటే అర్థం కాదు, కానీ ఆయన ప్లేస్లో మీరు ఉంటే మీకు అర్థమైంది. సొంత రక్త సంబంధులే తీసుకెళ్ళి గోతిలో విసిరేస్తుంటే ఆయన గుండెల్లో ఏ లెవెల్లో వేదన ఉంటుందో ఆ టైంలో ఒకసారి ఆలోచన. అంత వేదన తన జీవితంలో మనం చూస్తున్నాం. అయితే రాయబడిన మాట ఏంటంటే, నేను వేదన పొందిన దేశంలోనే దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. దేవునికి స్తోత్రం. వేదనను దేవుడు ఎలా మార్చేశాడు? అభివృద్ధిగా మార్చేశాడు. ఈరోజున నువ్వు వేదన అనుభవిస్తున్న స్థలంలోనే దీవెనను ప్రభువు నీకు దాచి ఉంచాడు. నువ్వు వేదన అనుభవిస్తున్న దేశంలోనే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నమ్ము నమ్ము నమ్ము, ఆయన శక్తిని నమ్ము. నేను అదే చెప్తున్నాను. యోసేపు జీవితంలో నెక్స్ట్ డేనే ఇది జరగలేదు, వెంటనే జరగలేదు. ఇది జరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, నేను కాదంటలేదు. నేను ఇక్కడ నీకు చెప్తుంది ఏంటంటే, వెంటనే ఈరోజు నేను చెప్పగలను రేపే జరిగిద్దని కాదు నా ఉద్దేశం. ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా అది జరుగుతుంది. కానీ ఎలాంటి గాలి తుఫానులు నీ జీవితంలో ఎదురైనా నువ్వు కదలకుండా ఉండాలి, చెదరకుండా ఉండాలి, వెను తిరగకుండా నువ్వు నిలబడినప్పుడు వేదనను తొలగించి అభివృద్ధిని దేవుడు ఇచ్చాడు. యోసేపు జీవితంలో, నీ జీవితంలో కూడా తప్పక ఇస్తాడు. ఎక్కడైతే వేదన పొందావో అక్కడే అభివృద్ధిని దాచి ఉంచాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మరొక వ్యక్తి జీవితంలో కూడా వేదన చూస్తున్నాము. వేదన నీ జీవితంలోనే కాదండి, అందరి జీవితంలో ఉంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క వేదన. ఇందా చెప్పాను కదా, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క వేదనకు ఒక్కొక్క కారణం. 25వ కీర్తన 17వ వచనంలో దావీదు కూడా అంటారు, 25:17. పేజ్ నంబర్ 464. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. 18. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. చూసారా? 25వ కీర్తన 17-18 వాక్యములలో దావీదు అంటారు, నా హృదయ వేదనలు అతి విస్తారములు.
ఒకటా, రెండా, మూడా, నాలుగా చెప్పడానికి. విస్తారమైన వేదనలు నా హృదయంలో ఉన్నాయ్యా. నా బాధను, నా వేదనను కనుగొనుము. ఒక్కసారి చూడయ్యా నా బాధ, నా గుండెల్లో ఉన్న నా బాధ, నా వేదనను ఒక్కసారి చూడు. పాపములన్నిటినీ క్షమించుము. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి నా వేదన చూడు, నా హృదయ వేదనలు అంట అతి విస్తారములు. నీకు నాకున్న వేదన అసలు ఏ వేదన అండి? నాకున్న వేదన అసలు ఏ వేదన? ఆయన దావీదు మహారాజు ఒక దేశం మీద రాజు. ఆయన ఒక దేశం, ఒక కంట్రీ. ఆయనకి ఎన్ని వేదనలు ఉంటాయి, ఎన్ని థ్రెట్స్ ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి. వాటన్నిటిలో నుండి ప్రభువు మీద ఆధారపడినప్పుడు దావీదు ప్రభు వాటన్నిటిలో నుండి ఆయన్ని విడిపించాడు. హల్లెలూయా. అతి విస్తారమైన హృదయ వేదనలు ఆయనలోండి తొలగిపోయాయి యేసు నామములో. అతి విస్తారమైన హృదయ వేదనలను దావీదు హృదయం నుంచి తొలగించిన దేవుడు నీ హృదయంలో ఉన్న కొన్ని వేదనలను దేవుడు తొలగించలేదా? నీ హృదయంలో ఉన్న ఒక్క వేదనను దేవుడు తొలగించలేదు. అపోస్తలుల కార్యాల్లో రాసుంటది, మరణ వేదనను దేవుడు తొలగించాడు అని రాసుంటుంది. చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యాలు 2:24, అపోస్తలు 2:24, పేజ్ నంబర్ 104. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. నిన్ను కూడా లేపుతాడు, నిన్ను కూడా లేవనెత్తుతాడు. దేవుడు మరణ వేదనను తొలగించి యేసును లేపెను. మరణ వేదన ఏ వేదన అండి ఇది? చెప్పండమ్మా. మరణ వేదన. ఈ ప్రపంచంలో అన్ని వేదనల కన్నా తీవ్రమైన వేదన ఏంటంటే మరణ వేదన. మరణ వేదన అన్నిటికన్నా అత్యంత తీవ్రమైనది. ఆ మరణ వేదననే దేవుడు తొలగించి యేసును లేపాడు. మరణ వేదననే తొలగించి, అన్నిటికన్నా తీవ్రమైన మరణ వేదన, దాన్నే ఆయన తొలగించగలిగితే అంతకన్నా తక్కువే కదా నీలో ఉన్న వేదన. నీ హృదయంలో ఉన్న వేదనను తొలగించలేడా? మరణ వేదనను తొలగించి యేసును లేపిన దేవుడు నీ హృదయంలో ఉన్న వేదనను కూడా తొలగించి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నిన్ను పైకి లేవనెత్తును గాక. Do not worry, do not worry, do not worry, do not fear, my dear brother and sister. నీ హృదయంలో ఉన్న వేదనను గూర్చి నువ్వు చింతపడొద్దు. నీ వేదనను ఆయన తొలగిస్తాడు. నీ వేదనను తొలగిస్తాడు. నీ జీవితంలో ఉన్న వేదనను తొలగించి దీవెనతో నిన్ను నింపుతాడు. దీవెనను నీ జీవితంలోకి పంపుతాడు. నీ హృదయంలో ఉన్న వేదనను తొలగించి నీ హృదయం ఒక గొప్ప సమాధానముతో నింపుతాడు. వేదనల చేత పీడింపబడేవారు ఎందరో ప్రభు దగ్గరకు వచ్చారట. చదువుదామా? మాథ్యూ చాప్టర్ 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. వేదనల చేత పీడింపబడుతూ ప్రభు దగ్గరకు వస్తే ప్రభు వారిని అందరినీ స్వస్థపరిచెను అని అక్కడ రాయబడి ఉంటుంది. మత్తయి 4:24. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రైజ్ గాడ్. ఆయన వారిని స్వస్థపరిచెను. అందరినీ స్వస్థపరిచాడా? కొందరిని స్వస్థపరిచాడా? కొందరిని స్వస్థపరిచి ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీ, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను, ఉండండి ఇక్కడే అన్నాడా? ఎంతమందిని స్వస్థపరిచాను, నాకు పవర్ అయిపోయింది, మళ్ళీ పవర్ తీసుకొని వస్తాను, ఇక్కడే ఉండండి అన్నాడా అండి? వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభు విడిపించాడు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు స్వస్థపరిచాడు. ప్రైజ్ గాడ్. వచ్చిన ప్రతి
ప్రతి ఒక్కరిని ప్రభు స్వస్థపరిచాడు. ఎలా వచ్చారు వాళ్ళు? వేదనల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన ఎద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఎలా వచ్చారంట ఆయన దగ్గరికి? వేదనల చేత పీడింపబడిన, రోగముల చేతను వేదనల చేత పీడింపబడి. రోగమే కాదండి, మనిషిని వేదన కూడా పీడిస్తుంది కదండి. అబ్బా, మామూలుగా ఉండదు. ఒక వేదన గుండెల్లో ఉంటే అది మనల్ని తొలుస్తూనే ఉంటుంది, గాయాన్ని అది రేపుతూనే ఉంటుంది లోపల లోపల లోపల. ఆ వేదన మనల్ని పీడిస్తూనే ఉంటుంది, ఆ వేదన మనల్ని టార్మెంట్ చేస్తూనే ఉంటుంది లోపల. అది మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఆ వేదన తొలగిపోయేదాకా. అండి, ఎంత వేదన ఉంటుంది. ఎవరన్నా మనల్ని మోసం చేసినప్పుడు చూడండి ఎంత వేదన ఉంటుంది కదా. ఎందుకు ఇలా చేశారు నన్ను, ఎందుకు ఇలా నన్ను మోసం చేశారు, ఇంత నేను నమ్మాను, ఇంత నేను నమ్మితే ఎందుకు ఇలా మోసం. 99.9% అండి ఎవరిని మాత్రం పూర్తిగా నమ్మకండి. అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మోసపోతాను నేను మోసపోతాను. ఎందుకు మోసపోతాను తెలుసా? నేను అందరినీ నమ్మేస్తాను. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో నెగిటివిటీని నేను ఎక్కువ చూడను అన్నమాట. నెగిటివ్ని ఎక్కువ ఆలోచించను, నేను పాజిటివ్ని ఆలోచిస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో నమ్మకంగా యథార్థంగా ఉండేవాళ్ళు చాలా చాలా తక్కువ. అసలు లేరని నేను చెప్పట్లేదు, కానీ చాలా చాలా తక్కువ. కొంతమంది చేస్తున్న మోసాలను బట్టి మనకి మంచి వాళ్ళని కూడా నమ్మబుద్ధి కాదు. వాళ్ళు చాలా జెన్యూన్, చాలా అసలు మాట కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అంత నమ్మకమైన వాళ్ళు అయినా కానీ కొంతమంది యొక్క చేస్తున్నటువంటి మోసాలను బట్టి మనకు నమ్మబుద్ధి అయితే ఎవరినన్నా నమ్మబుద్ధి. సో వేదనల చేత పీడింపబడుతూ ఉన్నారంట. వారిని ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభువు వారిని విడిపించాడు. ఈరోజున ఏ వేదన నిన్ను పీడిస్తుందో నాకు తెలియదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క వేదన పీడిస్తూ ఉంటుంది. డు నాట్ వరీ, యేసు ఉన్నాడు నీకు. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ వేదనను ఆయన తొలగించునుగాక, నీ వేదన తొలగిపోవునుగాక, వేదనకు కారణమైన ఆ సమస్య తొలగిపోవునుగాక, నీ వేదనకు కారణమైన ఆ శోధన తొలగిపోవునుగాక, నీ వేదనకు కారణమైన ఆ బంధకాలు తెగిపోవునుగాక, నీ వేదనకు కారణమైన ఆ పరిస్థితుల కట్లు కాల్చబడునుగాక పరిశుద్ధాత్మకినితో. వి డెలివర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే మీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు ఎంత వేదన అనుభవించినా అది క్రీస్తు కొరకు. కేవలం ఈ కొద్ది కాలం మాత్రమే. ఒక రోజు రాబోతుంది, ఆయన మహిమలో నువ్వు అడుగు పెట్టబోతున్న రోజు. అక్కడ వేదన ఉండదిక, వేదన ఉండదిక. అక్కడ వేదన లేదు, వేదన లేదు. వేదన రమ్మన్నా రాదు. వేదనను పూర్తిగా దేవుడు నీలో నుండి తొలగించేస్తాడు. నీ కన్నుల నుండి వచ్చే ప్రతి కన్నీటి బాష్ప బిందువులను స్వయాన యేసు చెయ్యే వచ్చి తొడవబోతుంది. హల్లెలూయా. జీసస్ ఈస్ గోయింగ్ టు వైప్ అవే యువర్ టీయర్స్. ఆయనే వచ్చి నీ కన్నీటిని వైప్ చేసేస్తాడు, తుడిచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనే వచ్చి నీ కన్నీళ్ళు తుడిచేస్తాడు. ఆయన తుడిచేస్తే ఇంకా కన్నీరు వస్తుందా అండి? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మనం, ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, ఇక ఉండదు, ఇక ఉండదు. ఎంత వేదన అనుభవించినా కేవలం కొద్ది కాలం మాత్రమే. వన్స్ ఆయన గ్లోరీలో నువ్వు అడుగు పెట్టిన తర్వాత, ఒక్కసారి ఆయన మహిమలో నువ్వు అడుగు పెట్టిన తర్వాత, దుఃఖమైనను
ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఈ జీవితంలో ఇక ఉండదు. ఉండదు అంటే పాస్టర్ గారండి ఇంకా బతికినంతకాలం ఈ వేదన పడాల్సిందేనా? మహిమలో నేను ఇంకా నాకు వేదన లేనిది, ఈ భూమి మీద ఇంక వేదన లేని స్థితి ఉండదా అంటే నేను అలా చెప్పట్లేదు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఉన్న వేదనను తొలగిస్తాడు. ఖచ్చితంగా తొలగిస్తాడు. అయితే దావీదు అంటాడు మరొక మాట చూడండి. డేవిడ్ లైఫ్లో ఉన్న మరొక అనుభవాన్ని మనం చూద్దాం. పంతొమ్మిదవ కీర్తన 143 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 143 119వ కీర్తన 143 పేజ్ నెంబర్ 519. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. అబ్బా హల్లెలూయా. శ్రమ వేదన నన్ను పట్టి ఉందయ్యా. ఏం చేస్తుందంట? శ్రమ పట్టి ఉందంట, వేదన పట్టి ఉందంట. మరొక చోట అంటాడు, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను, కేకలేస్తున్నాను. వేదన నన్ను పట్టుకొని ఉందయ్యా. అయితే వేదన పట్టుకుని ఉన్నప్పటికీ అయినా సరే నీ వాక్యం నాకు సంతోషాన్ని కలగజేస్తుంది. నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని ఇస్తున్నాయి. గుండెల్లో ఎంత వేదన ఉన్నా దేవుని మాట, వాక్యాన్ని నువ్వు చదివితే, దేవుని వాక్యాన్ని నువ్వు వింటే ఆ వేదనను తొలగించి సంతోషముతో నింపుతుంది ఆయన వాక్యం నీ హృదయాన్ని. ఏమండి, ఇప్పుడు ఈ వాక్యం చెప్తా ఉంటే మీకు ఆదరణగా అనిపించట్లేదా? మీకు సంతోషం కలగట్లేదా? అది వాక్యములో ఉన్న శక్తి ఏంటంటే, వాక్యము నిన్ను పట్టి ఉన్న వేదనను విడిపించి నీ హృదయమును సంతోషముతో నింపును. అదే అన్నాడు, వేదన నన్ను పట్టుకొని ఉందయ్యా, అయినా సరే నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని ఇస్తూనే ఉన్నాయి. నీ ఆజ్ఞలు నాకు రిలీఫ్ ఇస్తున్నాయి. ఈ వాక్యం నాకు నెమ్మదినిస్తుంది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధల్లో అదే నాకు నెమ్మదిని కలిగించి. దేవుని వాక్యం నీకు నెమ్మదినిస్తుంది. అందుకే వాక్యం వినాలి, బాగా బాగా వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ఎందుకంటే ఆయన వాక్యం, ఆయన మాటలో జీవం ఉంది. ఆ మాట నీకు నెమ్మదినిస్తుంది, నీకు సమాధానం ఇస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీకు విడుదలను ఇస్తుంది. శ్రమ వేదన నన్ను పట్టి ఉన్నాయి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని. దేవుని వాక్యం నీ జీవితంలో ఉన్న వేదనను తొలగించును. వేదన ప్లేస్లో సంతోషమును రీప్లేస్ చేస్తుంది దేవుని వాక్యం. ప్రైజ్ హిమ్. జీసస్ క్రైస్ట్ ఒక ఆదరణకరమైన మాట చెప్పారు యోహాను సువార్తలో. ఏమన్నా తెలుసా? 16వ అధ్యాయం, జాన్ చాప్టర్ 16 verse 21. యోహాను 16:21లో, పేజ్ నెంబర్ 97. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడెను. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకముకు చేసుకొనదు. గమనించండి బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 పదాలు మీరు అక్కడ నోటీస్ చేస్తారు. ఒకటి వేదన, 2 సంతోషము. ఉన్నాయా అండి? 2 పదాలు, వేదన, సంతోషం. ఆమె వేదనను ఇక మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోదు. వేదనను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోదట. దేని చేత? లోకములో నరుడు, శిశువు ఒకడు పుట్టినను సంతోషం. దాని అర్థం ఏంటంటే, పాపం స్త్రీ ప్రసవ వేదన పడి పెయిన్తో బిడ్డను కంటది. బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డను చూసుకున్నప్పుడు కలిగే సంతోషము చేత తను గతంలో పడిన వేదనను జ్ఞాపకం చేసుకోదు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసయ్యలో నువ్వు ప్రసవ వేదన పడాలి, యేసయ్యలో నువ్వు ప్రసవ వేదన పడాలి,
ప్రసవ వేదన పడిన తరువాత ఏం జరుగుతుందంటే, ప్రసవ వేదన పడిన తర్వాత బిడ్డను దేవుడు తల్లికి ఎలా ఇస్తాడో, మనకు మన ప్రసవ వేదనకు తగిన ప్రతిఫలాన్ని యేసయ్య ఇస్తాడు. ఆ ఫలితాన్ని దేవుడు మనకిస్తాడు. మన వేదనకు తగ్గ ఫలితం మనకు దక్కినప్పుడు, ఆ ఫలితము, ఆ బహుమానాన్ని మనం చూసినప్పుడు, ఆ బహుమానం ద్వారా కలిగే సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటే, నువ్వు గతములో ఉన్న వేదనను నువ్వు మరెన్నడూ జ్ఞాపకం చేసుకోనంత గొప్ప సంతోషం చేత యేసు నిన్ను నింపబోతున్నాడు. నింపబోతున్నాడు, నింపబోతున్నాడు, నింపబోతున్నాడు. ఆమేన్. చేతులెత్తి ఆమేన్ అని చెబుదాం. ఆమేన్. దేవుడు తన కార్యము చేత నిన్ను సంతోషపరుస్తాడు. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే, నీ వేదనను కొట్టివేస్తుంది, నీ వేదనను నీ మదిలో నుండి తుడిచివేస్తుంది. నీ పాస్ట్ ఫెయిల్యూర్ని, నీ గతకాలపు వేదనను నీకిక మరి ఎన్నడూ జ్ఞాపకమునకు రాకుండా చేస్తుంది. అంతే కదా, జోసెఫ్ గారు అన్నారు, ఏమన్నారు? నా వేదనను, నా బాధను దేవుడు మరచిపోయేటట్లు చేశాడని వాళ్ళ పెద్దబ్బాయికి మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అంటే మరచుట, మర్చిపోయేటట్టు చేశాడు. దేవుడు నీకు ఇవ్వబోతున్న బహుమానము, దేవుడు నీకు ఇవ్వబోతున్న కార్యము, ఆ కార్యం ద్వారా కలిగే సంతోషం ఎంత గొప్పదంటే, నువ్వు గతంలో పడిన వేదన ఇంక నీకు గుర్తురానంత గొప్ప సంతోషాన్ని ఆయన నీకు ఇస్తాడు. గతంలో ఇంక వేదన నీకు గుర్తురాదు, ఆయన కార్యములో నువ్వు సంతోషించబోతున్నావు, ఆయన మహిమలో నువ్వు సంతోషించబోతున్నావు, ఆయన కృపలో నువ్వు సంతోషించబోతున్నావు, ఆయన ఇచ్చే బహుమానంలో నువ్వు ఆనందించబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే జీసస్ క్రైస్ట్ లైఫ్లోను, పాల్ గారి లైఫ్లోను వేదన ఉండడాన్ని మనం చూస్తాం. యేసుప్రభు లైఫ్లో గెత్సెమనే తోటలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన చెమట భూమిన పడుచున్న, నేలన పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయన అని ఉంటుంది. వేదన పడి ఆయన ప్రార్థన చేశాడు. లూకా సువార్త 22:44 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 22:44 లూక్ 22:44 లూకా 22:44 పేజ్ నెంబర్ 76. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందుల వలె ఆయను. చూసారా ఎలా ప్రార్థన చేశాడు? వేదనతో ప్రార్థన చేశాడట, వేదనతో. యేసుప్రభు లైఫ్లో కూడా వేదన ఉంది. అయితే ఆయనలో ఉన్న వేదన భౌతిక సంబంధమైన విషయాల గురించిన వేదన కాదు, అది ఆత్మ సంబంధమైన వేదన. ఇది ఉండాలి, ఇది ఉండాలి. ఈ వేదన మనల్ని పట్టుకొనును గాక. ఆత్మ సంబంధమైన వేదన ప్రతి ఒక్కరిలో ఉండాలి. భౌతిక సంబంధమైన వేదన మీలో తొలగిపోవాలి. భౌతిక సంబంధమైన విషయాల గురించిన వేదన తొలగాలి, ఆత్మ సంబంధమైన వేదన మీలో కలగాలి. కొంతమందికి ఆ రోజు ప్రార్థన చేయకపోయినా అసలు వేదన ఉండదు, ఆ రోజు బైబిల్ చదవకపోయినా వాళ్ళకి వేదన ఉండదు, ఆ రోజు దేవునితో సహవాసం చేయకపోయినా వాళ్ళకి అసలు వేదన ఉండదండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అందరితో జోకులు వేసుకుంటా. కొంతమందికి ఆ రోజు చదవాల్సినటువంటి బైబిల్ చదవకపోతే ఎంత వేదనో. అయ్యో ఈరోజు నేను బైబిల్ చదవలేదు, బైబిల్ చదవాలి. ఆ వేదన ఉండాలండి మన గుండెల్లో. ఆ వేదన ఉన్నోడే దేవుల్లో ఫలిస్తాడు. ఆ వేదన ఉన్నోడే రేపు రానున్న రోజుల్లో ఉన్నత స్థితికి వెళ్తాడు. నో డౌట్ అందులో. ఆ వేదన నీ హృదయాన్ని పట్టుకోవాలి, ఆత్మ సంబంధమైన వేదన. ఈరోజు చేయాల్సిన ప్రార్థన చేయకపోతే, కొంతమందికి చేయాల్సినంత చేయకపోతే, గడపాల్సినంతగా దేవుని సన్నిధిలో గడపకపోతే ఎంత వేదన, లోపల అంత వేదనగా ఉందండి. ఈరోజు దేవునితో నేను సహవాసం చేయలే, వేదన. ఆ వేదన నీలో ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మునికి లోబడు, దీవించబడతావు. ఆ వేదనను అలానే ఉంచుకొని నువ్వు అలానే దూరం అయిపోమాక దేవునికి. ఇంకా 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 పరిశుద్ధాత్ముడు దుఃఖపడి నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు ఒకరోజు. ఆ వేదన కలుగుతున్నప్పుడే వెంటనే వెళ్ళిపోయి ప్రభు సన్నిధిలో 1 గంట 2 గంటలు అవకాశాన్ని బట్టి కూర్చొని ప్రార్థనలో బాగా దేవునితో సహవాసం చేసి మళ్ళా సమాధానముతో నింపబడాలి.
ఆ కృపతో నింపబడాలి, ఆ అభిషేకముతో నింపబడాలి, ఆ మహిమతో నింపబడాలి. ఓ పక్క వేదన కలుగుతున్నా సరే ఆ వేదనతోనే ఉంటూ మళ్ళీ అనవసరమైనటువంటి వ్యక్తులు, అనవసరమైన థింగ్స్లో టైంని వేస్ట్ చేస్తుంటారు. అలా చేయొద్దు. పరిశుద్ధాత్ముడు చాలా సెన్సిటివ్. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, చెప్తాడు చెప్తాడు చెప్తాడు, వినకపోతే ఒకరోజు ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు. వేదన కలుగుతున్నప్పుడు వెంటనే వెళ్ళిపోయి ఏం చేయాలి? దేవునితో సహవాసం చేసి నెమ్మదిని పొందుకోవాలి, నెమ్మదిని పొందుకోవాలి. ఏమండి అసలు ఈ వేదనగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది లోపల? చాలా పెయిన్ఫుల్ కదా, చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా లోపల వేదనగా ఉన్నప్పుడు. నాకు ఈ వాక్యం ధ్యానం చేస్తుంటే పరిశుద్ధాత్ముడు ఒక ఆలోచించాడు. ఏంటంటే అసలు ఈ భూమి మీద ఒక చిన్న సమస్య వస్తేనే అంత వేదన, అంత పెయిన్ఫుల్గా ఉంటే, అంత టెరబుల్గా ఉంటే, రేపు మరి పాతాళ వేదన ఇంకెంత తీవ్రంగా ఉంటుందా అనిపించింది నాకు. పాతాళంలో ధనవంతుడు ఏం కేకలేస్తున్నాడు? అయ్యా, ఇక్కడ నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానయ్యా, నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపు, ఒక్క చుక్క నీళ్లు పంపించాయా, అగ్ని జ్వాలల్లో కాలిపోతున్నానయ్యా, వేదన పడుతున్నానయ్యా, యాతన పడుతున్నాను. ఈ భూమి మీద ఉన్న వేదనే ఇంత కష్టంగా ఉంటే, ఇది చిన్న ఒక సమస్య మనల్ని అంత టార్మెంట్ చేస్తే, అంత వేదనకు గురి చేస్తే, రేపు నిరంతర వేదనను ఫేస్ చేయాలి ఆ పాతాళంలో. యుగ యుగాల వేదనను అనుభవించాలి, యుగ యుగాలు ఆ వేదనతో నలిగిపోవాలి. ఓ మై గాడ్, ప్రభు మనల్ని తప్పించును గాక. ఇక్కడున్న ఏ ఒక్కరూ ఆ యొక్క పాతాళ లోకంలోనికి వెళ్ళకుందురు గాక. ఇక్కడున్న చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరిని ప్రభు తన మహిమ కొరకు మాత్రమే సిద్ధపరచును గాక. ఆమేన్ చెబుదాం అందరం. ఆమేన్. మీద వేదన ఎంత తీవ్రంగా ఉంటే, ఇది కొద్దిసేపు వేదన, కొన్ని రోజుల వేదన, కొన్ని సంవత్సరాల వేదన, కొన్ని గంటల వేదనే ఇంత తీవ్రంగా ఉంటే, ఇంత నిన్ను నలిపేస్తే యుగ యుగాల వేదనను ఎలా భరిస్తావు సహోదరి సహోదరుడు? ఒకసారి ఆలోచించి. దేవునికి విరోధంగా, దేవునికి దూరంగా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, ఆయనకు విరోధమైన జీవితాన్ని చేస్తూ, పాపములోనే బ్రతుకుతూ, పాపములోనే నువ్వు చస్తే మండుచున్న అగ్నిగుండానికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది. అక్కడ యుగ యుగాలు వేదనను నువ్వు భరించాలి. ఆ యుగ యుగాల వేదనను నువ్వు ఎలా తట్టుకోగలవు? ఒక్కసారి ఆలోచించు. ప్రభు నీకు ఈ సమయం ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ పాతాళ వేదనను తప్పించుకోవడానికి ఈ రోజును కూడా దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆయన కృపను మనం పొందుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, కొరింథియన్స్ ఫస్ట్ బుక్ రోమన్స్ 9:1, రోమాపత్రిక 9:1, రోమాపత్రిక 9:1, పేజ్ నంబర్ 139. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. వన్స్ అగైన్, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఇక్కడ పాల్ గారు అంటున్నారు, నా హృదయంలో వేదన వేదన వేదన. ఏ వేదన అది? మానని వేదన, మానని వేదన. అది మానే వేదన కాదు, అది పొయ్యే వేదన కాదు, అది అది చచ్చిపోయేదాకా ఉంటుంది అంతే. అది ఆయనకేం వేదన అండి బాబు? ఆయనకేం వేదన? భార్య పిల్లల ఎవరున్నారు ఆయనకి? ఆయనకేం వేదన అండి? నాకు అర్థం కాదు. ఆయన వేదన ఏంటంటే, క్రింది వచనాలు మీరు చదివితే 3వ వచనంలో రాసుంటుంది, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు అంటాడు. హల్లెలూయా. ఎవరి కోసం? ఆయన కోసం కాదు. ఆయన వేదన తన సహోదరుల కోసం. ఎందుకని? వాళ్ళ కోసం. వారు నశించిపోకూడదని, వారు ఆ మండుచున్న అగ్నిగుండంలోనికి వెళ్ళిపోకూడదని, ఆ పాతాళ వేదనలో పట్టబడకూడదని, ఆత్మలు నశించిపోకూడదని ఆయన వేదన. ఆయన వేదన ఈ భౌతిక సంబంధమైన విషయాల కొరకు కాదు. ఆయన వేదన ఆత్మ సంబంధమైన వేదన, ఆత్మల కొరకైన వేదన. గెత్సెమనే తోటలో యేసు వేదన పడి ప్రార్థన చేశాడు. ఏంటి ఆయన వేదన?
మనము నశించిపోకూడదని ఆయన వేదన. హల్లెలూయా. పౌలు వేదన ఏంటి? తన సహోదరులు, తన రక్త సంబంధులు, తన బంధుమిత్రులు, తన స్నేహితులు, తన ప్రాంత ప్రజలు నశించిపోకూడదు. అది ఆయన గుండెల్లో దేవుడు పెట్టిన వేదన. ఆత్మ సంబంధమైన వేదన. అలాంటి ఆత్మ సంబంధమైన వేదన మన హృదయములో దేవుడు పెట్టునుగాక, దేవుడు ఉంచునుగాక, దేవుడు కలిగించునుగాక. చేతులు తామని చెబుదాం. ఆమెన్. శరీర సంబంధమైన ప్రతి వేదన నీ హృదయమును విడిచి ఇప్పుడే తొలగిపో. ఆత్మ సంబంధమైన వేదన నీ గుండెను పట్టుకొనును గాక. ఆత్మల కొరకైన వేదన నీ హృదయాన్ని పట్టుకొనును గాక. ఆత్మ సంబంధమైన పౌలు గుండెల్లో ఉన్న వేదన నీ హృదయములో కలుగును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్.